ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయమునకు స్వాగతం. యేసు ప్రభువారు మనకి శుభవార్త చెప్పారండి. ఊరూరా గ్రామం తిరిగి దేవుని రాజ్య సువార్త చెప్పారు. దేవుని రాజ్యము అంటే అది ఒక ప్రశాంత వాతావరణం కలిగిన ప్రదేశము. అక్కడ మరి కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, బాధలు ఉండవు. అది దేవుని యొక్క సన్నిధి, అది దేవుని విశ్రాంతి దినము. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ విశ్రాంతి దినమేనండి. మానవుడికి దేవుడు విశ్రాంతి దినమే ఇచ్చాడు. అయితే మానవులు పాపం చేసి విశ్రాంతి దినమును పోగొట్టుకున్నారు. ఆ విశ్రాంతి దినమునకు మరలా మనం వెళ్ళాలి అని తండ్రి అయిన దేవుడు సంకల్పించాడు. పలు విధములుగా మనల్ని అందరినీ తన విశ్రాంతిలోకి రమ్మని పిలుచుచూ ఉన్నాడు, కోరుచూ ఉన్నాడు. అయితే అపవాది యొక్క మాయలో పడిపోయి అనేకమైన సమస్యలతో, ఇబ్బందులతో, భయంకరమైన భారం మోసుకొనుచు వేరే టార్గెట్స్ పెట్టుకొని లైఫ్లో అందరూ జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క పిలుపు అందరికీ అందాలి, దేవుని యొక్క జ్ఞానము అందరికీ అందాలి. దేవుడు మానవుల కోసం ఏదైతే ప్లాన్ చేశాడో అదందరూ మరి పొందుకోవాలి. అందుకే ఈ సువార్త పరిచర్య. చూడండి, మానవుడు కోల్పోయింది ఒక రాజ్యము, ఒక దేశము, ఒక ఎన్విరాన్మెంట్. అది విశ్రాంతి దినము. ఈ రోజున విశ్రాంతి దినమును మర్చిపోకుండా ఉండటానికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. 4వ ఆజ్ఞ, మీరు విశ్రాంతి దినమును జ్ఞాపకం చేసుకొని దాన్ని పరిశుద్ధంగా ఆచరించండి అని చెప్పాడు. చూడండి, సంవత్సరంలో 7 విశ్రాంతి దినములు అంటే 7 పండగలు. అలాగే వారం కూడా ఒక విశ్రాంతి దినము. ఎందుకు ఇచ్చాడు దేవుడు అలా? దేవుడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. మీరు నిర్మించబడింది విశ్రాంతి దినములో జీవించటానికి, ప్రశాంత వాతావరణంలో జీవించటానికి. ఇదే వేరే విధంగా దేవుని రాజ్యము అని యేసు ప్రభువారు ప్రకటించడం జరిగింది. ఆయన ప్రకటించినది దేవుని రాజ్యము అంటే విశ్రాంతి దినమే. మనం కోల్పోయిన మన విశ్రాంతి దినాన్ని మరలా మనము చేరాలి. ఆ ఆనందభరితమైన, సంతోషభరితమైన ఆ వాతావరణానికి, ఆ ఎన్విరాన్మెంట్కి మరలా మనందరము చేరాలి అని యేసు ప్రభువారు సువార్త ప్రకటించారు. సో అందుకే విశ్రాంతి దినాన్ని ఫాలో అవటము బేసిక్ అన్నమాట, బేసిక్. ఎందుకంటే విశ్రాంతి దినము కోసమే మనందరం నిర్మించబడ్డాం. అందులో సంతోషంగా, ఆనందంగా గంతులు వేస్తూ జీవించడానికే మనం నిర్మించబడ్డాం. అది దేవుని యొక్క ప్రణాళిక. కానీ ఈ రోజున ఏం జరుగుతుంది? చాలామంది విశ్రాంతి దినమును గూర్చిన జ్ఞానం కోల్పోయారు, అపవాది మాయలోకి వెళ్ళిపోయారు. చూడండి, మనము చేస్తున్నది కరెక్టు అని మనము ఎలా అనుకుంటాము? మనము ఏదైతే మాట్లాడుతున్నామో అది రైట్ అని ఎలా అనుకుంటాము? ఎలా కన్విన్స్ అవుతాం మనం? చెప్పండి. మన జీవితంలో మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటలు నేను కరెక్ట్గా చేస్తున్నాను అని ఎలా అనుకుంటాం? చెప్పండి. కన్విన్సింగ్గా ఎలా అనుకుంటాం మనం? ఎవరైనా వారు చెప్పే మాటలు, వారు చేసే పనులు కరెక్ట్ అని ఎలా అనుకుంటారు? చెప్పండి. ఎలా వాళ్ళకి అనిపించుద్ది నేను కరెక్ట్ చేస్తున్నాను అని? అలా ఎలా కన్విన్స్ అవుతారు? ఈ రోజున విశ్రాంతి దినము గూర్చి క్రైస్తవ మతము చెప్పుతున్న విషయాలు ఎంత కన్విన్సింగ్గా వాళ్ళు చెప్తున్నారో చూడండి. ఎంత వాక్య ఆధారం లేకుండా వాళ్ళు కన్విన్స్ చేయబడ్డారు. వాక్య ఆధారమే లేదు. వేరే రోజుకు మార్చినట్లు కానీ
లేకపోతే అసలు ఈ ఆజ్ఞ మనం చేయకూడదు అన్న వాక్య భాగమే లేదు. అయినా సరే వాళ్ళు కన్విన్స్ అయ్యారు. చూడండి, అపవాది చాలా కన్నింగ్ అండి. వాడు అనుకున్నది వ్యతిరేకంగా మనకు చెప్పడు, పాజిటివ్గా చెప్పి మన చేత చేయిస్తాడు. ఈ లోక పౌరులు, పరలోక రాజ్య పౌరులు అన్న డిస్టింక్షన్ ఒక్కటే పెట్టుకోండి అందరూ. మనం పరలోక రాజ్య పౌరులుగా ఉండాలనుకుంటున్నామా, ఈ లోక రాజ్య పౌరులుగా ఉండాలనుకుంటున్నామా? ఎందుకంటే అపవాది ఈ లోకం యొక్క అధికారి. ఇప్పుడు కొన్ని విషయాలు మనం గమనిద్దాం. ఆ విషయాలు గమనిస్తున్నప్పుడు ఈ లోకంలో వాళ్ళు చెప్పే కుంటి సాకులు, చూపించే రాంగ్ ప్రూఫ్లు మనకు అర్థమైపోతాయి. బైబిల్లో విశ్రాంతి దినము గురించి స్పష్టంగా రాయబడి ఉన్నా కూడా ఎందుకు చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకు వారికి అంధత్వం వచ్చేసింది, గుడ్డితనం వచ్చేసింది? దాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత యేసు ప్రభువారి యొక్క శుభవార్త మానవులకి ఎలా ఉపయోగపడుతుంది, ఎలా అర్థం అవ్వాలి అన్నది కూడా మనం చూద్దాం. ముందుగా యేసు క్రీస్తు వారు ధర్మశాస్త్రం పాటించారా లేదా? చక్కగా పాటించారు. యేసు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించాడండి. అయితే క్రైస్తవ మతం ఏమంటే తెలుసా? అది ఆయన మరణించక ముందు పాటించాడు, మరణించిన తర్వాత ఆయన ఎక్కడ ఉన్నాడు? అసలు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణై పరలోక రాజ్యంకి వెళ్ళాడు కదా. సో ఆయన లేనప్పుడు కట్టుకథ అల్లి ఏం చెప్తున్నారు? విశ్రాంతి దినము అవసరం లేదని చెప్తున్నారు. క్రైస్తవులు తరచుగా అంటారు యేసు పునరుద్ధానానికి ముందు ధర్మశాస్త్రం కింద ఉన్నాడు, అయితే యేసు ప్రభువారు తర్వాత పాటించొద్దని చెప్పాడు అంటారు. ఎక్కడ చెప్పాడు? ఎక్కడా చెప్పలేదు. ఆయనకి తెలుసు విశ్రాంతి దినం పాటించకపోతే అది పాపమని. అందుకని యేసు ప్రభువారు స్పష్టంగా విశ్రాంతి దినపు ఆజ్ఞని చక్కగా ఫాలో అయ్యాడు. రెండోది, ఇంకో కుంటి సాకు ఏం చెప్తారంటే, ఈ మతస్థులు యేసు ప్రభువారి శిష్యులు విశ్రాంతి దినము రోజున ధాన్యపు కంకులను తుంచుకు తిన్నారు, అది చెయ్యకూడదు, అది చేస్తే పాపము, విశ్రాంతి దినాన్ని అతిక్రమించినట్లే. ఇక్కడ చూడండి, మరి అతిక్రమించారు కదా అని పరిసయ్యులు అన్నారన్నమాట యేసు ప్రభు వారి కాలంలో. ఇది కూడా మిస్అండర్స్టాండింగే. ధర్మశాస్త్రము స్పష్టంగా చెప్తుంది చేతితో కంకులను తుంచుకొని తినవచ్చు. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 25. నీ పొరుగువాని పంట చేనికి వచ్చినప్పుడు నీ చేతితో వెన్నులు త్రుంచుకొనవచ్చును గాని నీ పొరుగువాని పంట చేని మీద నీ కొడవలి వేయకూడదు. చూసారా? నీ పొరుగువాని పొలం చూసావు, బాగా పండింది, చెయ్యి వేసి వెన్నులు తుంచుకోవచ్చు, అది తప్పు కాదు. కానీ కొడవలేసి కోత కోసుకోకూడదు అని స్పష్టంగా దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉన్నది. చూసారా? కాబట్టి అందరూ స్పష్టంగా గమనించాలి, ధాన్యాన్ని చేతితో తీసుకోవటం పాపము కాదని యేసుప్రభువు వారు చెప్పారు. అంతేగాని విశ్రాంతి దినాన్ని వ్యతిరేకించలేదు ఆయన. పరిసయ్యులు ఏ మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారో వారికి సమాధానం చెప్పాడు అంతే. ఓకేనా? నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. విశ్రాంతి దినము నరుని కోసమే నిర్మించబడింది. ఎప్పుడైనా మానవుల కోసం నిర్మించబడిన దాన్ని ప్రభువారు ఎందుకు రద్దు చేస్తారండి? ఒకసారి ఆలోచించండి. మానవుల కోసమే విశ్రాంతి దినము నిర్మించబడితే దాన్ని దేవుడు ఎందుకు రద్దు చేస్తాడు? రద్దు చేయడు. అది ఆశీర్వాదంగా కొనసాగటానికే ఉంచుతాడు. అలానే ఉంచాడు. నెక్స్ట్ పాయింట్, దావీదంట దేవుని మందిరంలోకి వెళ్ళి
ఆ సముఖపు రొట్టెలను తను తిని తనతో ఉన్న వారికి ఇచ్చాడు కదా, దావీదు కూడా విశ్రాంతి దినం మీరాడు, కాబట్టి విశ్రాంతి దినం మనం పాటించిన అవసరం లేదు అని చాలామంది అంటారు. జాగ్రత్త గమనించండి. యేసు ప్రభువారు ఈ ఉదాహరణ ఉపయోగించడం ద్వారా చెప్పాలనుకుంది ఏంటంటే, మనుషులు పెట్టిన నియమాలు వేరు, దేవుడు పెట్టిన నియమము వేరు. మనుషుని ఆకలి తీర్చలేనిది కాదు ధర్మశాస్త్రం, లేకపోతే విశ్రాంతి దినము. విశ్రాంతి దినమున ఏమి చేయాలో ఏమి చేయకూడదో యేసు ప్రభువారు చెప్తున్నాడండి. ఒక మనిషికి ఆకలి వేస్తే రొట్టె ముక్క ఇవ్వటం, అది దేవుని మందిరంలోదైనా ఇవ్వటం తప్పు కాదు అని యేసు ప్రభువారు చెప్తున్నాడు. అంతేగాని ఆజ్ఞని వ్యతిరేకించడం ఓకే అంటలేదు ఆయన. దీనివల్ల ఆయన ఏం చెప్పదలిచారంటే, మనుషులు ఏర్పాటు చేసిన నియమాలకు దేవుని నియమాలు ఈ రెండు ఒకటి కాదు. పరిసయ్యులు ఏం యాడ్ చేశారంటే, విశ్రాంతి దినమున దేవుని మందిరంలోకి వెళ్ళి రొట్టె కూడా తీసుకోకూడదని చెప్తున్నారు. అలా అని లేదే దేవుని యొక్క ధర్మశాస్త్రంలో. దేవుని నియమం ఏంటి? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. ఆ రోజున నువ్వు ఏమేమి చేయాలో చెప్తున్నా చూడండి. మీరు జీవనోపాధికి సంబంధించిన ఏ పని చేయకూడదు, వ్యాపారం చేయకూడదు, డబ్బు సంపాదించుకోకూడదు. రెండవది, వంట పని చేయకూడదు, మీరు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలి. మూడవది, వ్యాపారం నిమిత్తం ప్రయాణాలు చేయకూడదు. దేవుని యొక్క సన్నిధిలో సమయం గడపటం చాలా ఉత్తమమైన పని. పరిశుద్ధ సంఘపు దినము ఇది. ఇది దేవుని రాజ్య పౌరులు మాత్రమే ఫాలో అవ్వాలి, మిగతా వాళ్ళు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇది స్పష్టంగా యేసు ప్రభువారు చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఈ లోకస్తులు లేకపోతే మతస్థులు ఏమేమి విషయాల్లో విశ్రాంతి దినాన్ని ఎక్యూజ్ చేసి లేకపోతే అందరికీ బూచిలాగా చూపించి దాన్ని పాటించకుండా ఉంటున్నారో, విశ్రాంతి దినమున యాజకులు పనిచేయచ్చా చేయకూడదా? దేవుని వాక్యంలో ధర్మశాస్త్రంలో స్పష్టంగా రాయబడి ఉంది. మందిరం పని అయితే చేయమన్నాడు. యాజకులందరూ పనిచేశారండి. విశ్రాంతి దినము నాడు దేవాలయ సేవను దేవుడే ఆజ్ఞాపించాడు. కాబట్టి అన్ని పనులు చేయకుండా ఉండటానికి కాదు విశ్రాంతి దినం ఇచ్చింది. పరిసయ్యులు శాస్త్రులు ఏం చేస్తున్నారు? అసలు ఒక పుల్ల తీసుకొని ఇక్కడి నుంచి అక్కడ పెట్టకూడదని చెప్తున్నారు. దారుణం అది. అలా కాదు యేసు ప్రభువారు చెప్పింది, లేకపోతే ఆయన తండ్రి అయిన దేవుడు చెప్పింది. మీరు జీవనోపాధికి సంబంధించిన ఏ పని చేయకూడదు, వ్యాపారం చేయకూడదు. ఈ లోక ఎంజాయ్మెంట్లో నుంచి వచ్చి దేవుని సన్నిధిలో గడపాలి. అర్థమవుతుందా? వంట పని చేయకూడదు, ఏ పని, ఇంటి పని కూడా చేయకూడదు. ఇంట్లో కూర్చోవాలి ప్రశాంతంగా. ముందు రోజు సిద్ధపరచు దినం కాబట్టి సిద్ధం చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నాడు చెప్పండి? ఈ రోజునే దేవుని రాజ్యముగా యేసు ప్రభువారు సువార్తలో ప్రకటించాడు. అందరూ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. వీళ్ళు మాట్లాడే పాయింట్లో విశ్రాంతి దినమునకు యేసు క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. ఆయన ప్రభు అయి ఉన్నాడు అని చెప్పడంలో అర్థం ఏంటో తెలుసా? ఓ శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు కాదు డిసైడ్ చేయాల్సింది విశ్రాంతి దినము ఏ రోజున ఫాలో అవ్వాలో, ఎలా ఫాలో అవ్వాలో. మనుష్య కుమారుడైనా నేను, అంటే యేసుక్రీస్తు, నేను దీనికి యజమాని, నేను చెప్తా ఇది ఎలా ఫాలో అవ్వాలో. ఆయనే సరైన వివరణ చెప్పే అధికారికుడని దీని అర్థం అండి. అంతేగాని పరిసయ్యులు, శాస్త్రులు, క్రైస్తవ మతం కాదు. యేసు ప్రభువారే దీనికి అధికారి, యజమానుడు. అది ఆయన ఉద్దేశం ఆ మాట అంటంలో. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. మనం క్రైస్తవులం కదా, మనం కొత్త నిబంధనలో ఉన్నాం కాబట్టి మనం అసలు ఏమి ఫాలో అవ్వని అవసరం లేదు, యేసు ప్రభువారు ఫాలో అయ్యి కొట్టేశారు, ఏదేదో వాగుతారండి దేవుని వాక్యం ఆధారం లేకుండా. పచ్చి అబద్ధం అది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 31లో, ఎహెచ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26 నుంచి 27 వరకు స్పష్టంగా ఏం చెప్తుంది తెలుసా? అందరికీ వినండి జాగ్రత్తగా. కొత్త నిబంధన ఇశ్రాయేలీ వంశస్థులతోనూ యూదా వంశస్థులతో మాత్రమే చేయబడింది. అంతేగాని క్రైస్తవులతో కానీ, రోమన్ క్యాథలిక్ చర్చితో కానీ,
అన్యజనులతో కానీ ఇంకెవరితో కానీ చేయబడలేదు. కేవలము ఇశ్రాయేలు ప్రజలతో మాత్రమే చేయబడింది కొత్త నిబంధన. అన్యులు దేవుని నిబంధనలోకి చేరాలంటే దేవుడు డోర్ తెరిచాడు. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడి ఉంటుంది, అన్ని జనులు కూడా ఇశ్రాయేలులో కొత్త నిబంధనలో కలవచ్చు అని. కానీ 4వ శతాబ్దం నుంచి అన్ని జనులు ఏం చేశారు? కలిసి ఎత్తుకుపోయారు. ఇక అటు నుంచి మాదని వాళ్ళు ఎత్తుకుపోయారు. వీళ్ళు ఇశ్రాయేలులో కలిసి దేవుని వాక్యం ప్రకారం కొత్త నిబంధనలో కలిసి ఇదంతా మాది అని ఎత్తుకుపోయి యూదులు వేరు మేము వేరు అని చెప్పేసి కొత్త మతాన్ని సృష్టించారు. అదే క్రైస్తవ మతము. అందుకే యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త అక్కడ లేదు. యేసు ప్రభువారు ఊరూరా గ్రామం తిరిగి చెప్పిన శుభవార్త అక్కడ లేదు. దాని అర్థము వాళ్ళకి లేదు. వాళ్ళు కేవలము యేసు ప్రభు చుట్టూ అల్లిన మతాన్ని బేస్ చేసుకొని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్తున్నాను, మతము విశ్రాంతి దినాన్ని ఎందుకు ఫాలో అవ్వట్లేదు తెలుసా? ఎందుకు ఫాలో అవ్వట్లేదు తెలుసా? కేవలము యేసు ప్రభువారి వల్ల కాదు, అది శిష్యుల వల్ల కాదు, అది బైబిల్ వల్ల కాదు. అలా వాళ్ళు చేస్తుంది ఎవరి వలన చెప్పండి? ఎవరి వలన? కేవలము క్రైస్తవ సంఘము విశ్రాంతి దినాన్ని ఎందుకు కోల్పోయిందంటే వారు దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టారు. వారు దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టడం వలన వారికి జ్ఞానం పోయింది, నిబంధన పోయింది, అన్నీ పోయినాయి. వాళ్ళు ఇప్పుడు విశ్రాంతి దినం ఈ రోజున అందరూ ఆనందంగా సంతోషంగా ఆచరించాల్సింది పోయి వాళ్ళు ఆచరించట్లేదు. పాపంలో ఉన్నారు, భయంకరమైన పాపంలో ఉన్నారు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞని అతిక్రమించడమే పాపము. పాపం వలన వచ్చు జీతం మరణము. ఏ పాపి కూడా దేవుని రాజ్యం చేరడు. ఈ విషయాన్ని అందరూ గమనించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. సో మా ఉద్దేశం ఏంటి ఈ రోజున ఈ విషయం చెప్పడంలో? విశ్రాంతి దినం అనేది యేసు ప్రభువారు చెప్పినట్లుగా మనందరి కోసము తీసుకొచ్చిన శుభవార్త. ఇప్పుడు శుభవార్తలో కంటిన్యూ అవుదాం. యేసు ప్రభువారు ఏం చెప్పారో చూసి అక్కడి నుంచి సువార్త మనకి ఎలా అర్థమవుతుంది, ఎలా అర్థం చేసుకోవాలి, అవన్నీ కూడా చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. అదుగోండి, ప్రభువారి యొక్క రాజ్యము మన విశ్రాంతి దినమే. ఓ జనులారా, మీరేం చేస్తున్నారు మీకు తెలుస్తుందా? అసలు మీరు సమస్తమైన భారం నెత్తి మీద పెట్టుకొని భయంకరంగా బాధతో జీవిస్తూ ఉన్నారు. ఈ లోకాధికారి కింద బానిసత్వంలో ఉన్నారు. తెలుసా అండి? నిజంగా జాబ్ చేసే వాళ్ళని మీరు ఎప్పుడైనా గమనించారా? అన్ని జాబులు ప్రశాంతంగా ఉండవండి. ఎక్కువ శాతం జాబులు బానిసత్వంలోనే ఉంటాయి. జాబు బిజినెస్కి తేడా ఏంటి చూడండి. జాబ్ అంటే ఒక వ్యక్తి యొక్క బిజినెస్లో జాయిన్ అవ్వటం. బిజినెస్ అంటే నువ్వు సొంతగా పెట్టుకోవడం. రెండు డిఫరెన్స్ ఉన్నాయి. జాబ్ అంటే వేరే వ్యక్తి యొక్క బిజినెస్, అది వేరే వ్యక్తి యొక్క విజన్, అది ప్లాన్, అది జాబ్. బిజినెస్ అంటే నీ బిజినెస్, నీ సొంత ఆలోచన, నీ వ్యాపారం. అది జాబ్లో నుంచి అతని కోపం వచ్చినప్పుడు ఎప్పుడైనా తీసేయచ్చు నిన్ను. బిజినెస్లో ఎవరు నిన్ను తీసేయడానికి లేదు. జాబ్లో వాళ్ళు ఇచ్చిన రోజునే మనం పనిచేయాలి, వాళ్ళు చెప్పిన రోజునే మనం సెలవు తీసుకోవాలి. బిజినెస్లో మన ఇష్టం వచ్చినప్పుడు బంద్ చేసుకోవచ్చు, అంటే షట్టర్ క్లోజ్ చేయొచ్చు. జాబ్లో ఎంత వర్క్ చేసినా ఒక ఏజ్ తర్వాత రిటైర్డ్ అయిపోవాలి. బిజినెస్లో రిటైర్మెంట్ లేదు, నీ ఇష్టం. చూసారా? జాబ్లో ఒక స్కిల్ తయారు చేసుకొని జాయిన్ అవ్వాలి. బిజినెస్లో నీ జీవితంలో నీకున్న టాలెంట్తో బిజినెస్ చేయొచ్చు. అది నిన్ను ఎవ్వరు ఆపలేరు,
నిన్నెవరూ తీసేయలేరు. జాగ్రత్త గమనించండి. ఉద్యోగం అనేది చాలామంది బానిసత్వంలో జీవిస్తున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే ఈ ఉద్యోగంలోంచి వాళ్ళు తీసేస్తారు. వాళ్ళు ఆదివారం రోజు కూడా పని చేయిస్తారు, నైట్ అంతా కూడా పని చేయిస్తారు, వాళ్ళ ఇష్టం. కానీ బిజినెస్ అలా కాదు, నీది కదా ఇది, నువ్వు ఓనర్వి. నీవు సొంతగా నీ ఇష్టం వచ్చినప్పుడు సెలవు తీసుకోవచ్చు. అర్థమవుతుందా? ఈ ప్రాబ్లము ప్రజాస్వామ్యంలో మాత్రమే ఎరేజ్ అయింది. అయితే దేవుని రాజ్యంలో ఎందుకు ఎరేజ్ కాదు చెప్పండి? ప్రతిదానికి ఓనరు యేసు ప్రభువారు, రాజు ఆయన. మీ ఇష్టం ఆ రాజ్యంలో ఉండాలంటే ఉండండి, లేకపోతే బయటకు వచ్చేసేయండి. ఆ రాజ్యంలో డిసైడ్ చేసేది ఆయనే. అర్థమవుతుందని చెప్తుంది. యేసు ప్రభువారు విశ్రాంతి దినానికి ఓకే చేశాడు అనుకోండి, ఇంకెవరు కూడా నిన్ను ఆ రోజున వర్క్ చేయించలేరు. హలో, అది దేవుని రాజ్యంలో యేసు ప్రభువారు మన కోసం చేసింది. అందరికి అర్థమవుతుందా? సో బిజినెస్కి జాబ్కి డిఫరెన్స్ తెలుసుకోండి. చాలామంది జీవితాల్లో జాబ్ తప్ప వేరే చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. కానీ కొంచెం జ్ఞానం తెచ్చుకొని ముందు నుంచే ఈ ప్రిపరేషన్లో ఉండాలి. ముందు నుంచే ఓన్గా జీవించగలిగే, బిజినెస్ పెట్టుకోగలిగే కెపాసిటీలోకి వెళ్ళగలిగేంతగా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనము విశ్రాంతి దినాన్ని ప్రశాంతంగా, అలాగే దేవుని పండుగల్ని ప్రశాంతంగా పాటించగలము. ఓకే, ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రభువారు కూడా అదే అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్నారు వాళ్ళారా. అంటే ఏంటి? ఇంకొకళ్ళ కింద పనిచేస్తున్నారు. వాడేమో విశ్రాంతి ఇవ్వడు. ఈ లోకాధికారి కింద ఈ లోకంలో పనిచేస్తున్నారు. మరి మీరు బయటికి రండి అంటున్నాడు. నా కిందకు రండి, నా అధికారం కిందకు రండి, మీకు విశ్రాంతి కలుగ చేస్తాను. ఇది దేవుని యొక్క పిలుపు తన కుమారుని ద్వారా. ఎంతమందికి అర్థమైంది? రైట్. దేవుని యొక్క సువార్త ప్రకారము ఇంకొక విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. దేవుని యొక్క సువార్త ప్రకారం మనందరము దేవుని వారసులము కావాలి అనండి. దేవుని వారసులం పాట కూడా ఉంది కదా, దేవుని వారసులం. తర్వాత లైను ప్రేమ నివాసులము. రైట్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఆ యొక్క వారసత్వము ప్రభువారు ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, సువార్తకి దీనికి సంబంధం ఏంటన్న విషయాన్ని గమనించుకొని మనం ఈ యొక్క సువార్త సమయాన్ని క్లోజ్ చేసుకుందాం. జాగ్రత్త గమనించండి. ఇంతకీ వారసుడు అంటే ఎవరు? హూ ఈజ్ అ హెయిర్? ఆ ఫ్యామిలీలో ఉన్న ఆస్తి అంతా తర్వాత ఎవరికి చెందుద్దో అతను వారసుడు. వారసుడు అంటే ఎవరు? వీళ్ళిద్దరు నా వారసులు అన్నారనుకో, అంటే ఈ ఫ్యామిలీలో ఉన్న ఆస్తి అంతా చివరికి వీళ్ళిద్దరికి చెందుద్ది, వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి చెందుద్ది అని ఇన్హెరిటెన్స్ అంటారు ఇంగ్లీష్లో. వారసుడు అంటే ఎవరు? ఒక తండ్రికి పుట్టిన కుమారుడు కానీ కుమార్తె కానీ తండ్రి యొక్క ఆస్తి అంతా తనకే చెందుతుందో, ఎప్పుడైతే తనకు చెందుతుందో, ఎవరికైతే చెందుతుందో వారు వారసులు అవుతారు. ఏంటి? తండ్రికి పుట్టిన కుమారులు కానీ కుమార్తెలు కానీ తండ్రి తర్వాత తన ఆస్తి అంతా వాళ్ళకు చెందుద్ది అనమాట. అన్నీ వాళ్ళకు చెందుతాయి అనమాట. అందరికి అర్థమవుతుంది ఇప్పుడు వారసుడు అంటే? ఇంగ్లీష్లో అంటారు ద హెయిర్స్ ఇన్హెరిట్ ఫ్రమ్ సమ్ వన్ గ్రేటర్ దాన్ దెమ్సెల్వ్స్. అంటే వారికంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఆస్తి వాళ్ళకి సంక్రమించుద్ది. అందరికి అర్థమవుతుందో? హెయిర్స్ అంటే యేసు ప్రభు వారు దేవుడైతే యేసు ప్రభు వారు ఎలా వారసుడవుతాడు తండ్రికి? ఇప్పుడు దేవుని వాక్యం చూపిస్తాను మీకు. యేసు ప్రభు వారు ఎవరో చూద్దాము. ఆయనకి ఆయనే వారసుడు ఎట్లా అవుతాడు అన్న ప్రశ్న మనం ఇప్పుడు వేసుకోవాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం.
సువార్త అంటే ఏంటో అందరికీ చాలా అరటికాయ వల్చి నోట్లో పెట్టినట్టుగా సింపుల్గా అర్థమైంది. ఏప్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను, ఆయన తన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను, సమస్తమునకు వారసునిగా నియమించెను అని చూసారు. అక్కడ జాగ్రత్త గమనించారా? యేసు ప్రభువారు ఎవరంట? సమస్తమునకు వారసుడు. యేసు ప్రభువారు దేవుడైతే వారసుడు కాలేడు, గుర్తుపెట్టుకోండి. కుమారుడు తండ్రి కాలేడు, తండ్రి కుమారుడు కాలేడు. అర్థం చేసుకోండి. క్రైస్తవ మతము ఎంత మోసంలో ఉందో వారిని చూసి నిజంగా చాలా భారం ఉన్నది. హృదయపూర్వకంగా వారంటే జాలి, దయ, భారము ఉన్నది. వారందరూ కూడా సత్యం తెలుసుకొని సత్యం వైపు తిరగాలన్న ఒక ఆశే తప్ప వారిని అటాక్ చేయాలని కానీ వారిని కించపరచాలని కానీ నాకు ఎట్లాంటి ఉద్దేశం లేదు. యేసు ప్రభువారు వారసుడైతే దేవుడు ఎట్లా అవుతాడు? ఒక వారసుడు తన తండ్రికి కుమారుడు అవుతాడు. తండ్రి ఆస్తి అంతటి మీద తనకి హక్కు వస్తుంది. నాకు నేనే వారసుడు ఎట్లా అవుతాను? నా పిల్లలు నాకు వారసులు అవుతారు. మనమే వారసులు అవ్వండి, మన పిల్లలు మనకు వారసులు అవుతారు. యేసు ప్రభువారు దేవుడు కాదు అని చెప్పడానికి ఈ సింపుల్ రీజనింగ్ సరిపోతుందా? చాలామంది మతంలో ఏం చెప్తారు? ఆయన దేవుడు అన్నారు. యేసు ప్రభువారు గురించి ఎన్ని చెప్పినా అది ట్రాన్స్లేషన్లో వచ్చిన మార్పులే కానీ ఆయన గురించి బైబిల్ ఎప్పుడూ కూడా కుమారుడుగానే స్పష్టంగా చెప్తుంది. నేను కూడా ఈ విషయాన్ని ఎందుకు పదే పదే చెప్తున్నాను మీకు తెలుసా? ఎందుకు చెప్తున్నాను? ఇందులోనే అసలైన జ్ఞానము ఉన్నది. ఇందులోనే అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఉన్నది. చిన్న పాయింట్. వారసుడు ఎవరు, లేకపోతే వారసులు ఎవరు? యేసు ప్రభువారు వారసుడైతే దేవుడు ఎలా అవుతాడు? తండ్రి ఎలా అవుతాడు? అందరికి అర్థమవుతుందా? ఆయన తండ్రి కాదండి, కుమారుడు. అందుకే వారసుడయ్యాడు. ఈ విషయాన్ని గమనించి అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. హీ ఈజ్ ద రెసిపెంట్, హీ ఈజ్ నాట్ ద సోర్స్. ఇంకొక వచనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. ఈ విషయం ఇంకొక సత్యాన్ని చెప్తుందండి. ఈ వచనం ఇంకొక సత్యాన్ని చెప్తుందండి. అందరూ గమనించాలి. రోమా 8:17 మనము పిల్లలమైతే వారసులము. ఇది యేసు ప్రభువారి గురించి చెప్తుందా? మానవుల గురించి చెప్తుంది. అనగా దేవుని వారసులము. ఏమండి? పిల్లలు అంటే మానవులు కూడా దేవుని వారసులే. ఇదేంటండి? యేసు ప్రభువారు దేవుని వారసుడే, మానవులు కూడా దేవుని వారసులే. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ఇప్పుడు కలిపేశాడు. నరులు దేవుని వారసులే, యేసుక్రీస్తు దేవుని వారసుడే. ఇద్దరిని కలిపి వీళ్ళిద్దరిని జాయింట్ వారసులు అంటున్నాడు. హలో, కో హెయిర్స్ అంటారు ఇంగ్లీష్లో, కో హెయిర్స్. క్రీస్తుతో పాటు మనము కూడా వారసులమే, తోటి వారసులమే అని వాక్యము స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువారు దేవుడైతే ఆయన తోటి వారసులమైన మనందరము దేవుళ్ళమేగా అవుతాం. అప్పుడు మనం కూడా దేవుళ్ళం అవుతాం. అప్పుడు మరి మతం చెప్పుచున్నది అదే కదా. అర్థం పర్థం లేకుండా ఆలోచించటం వలన ఇదిగో ఇలాంటి పరిస్థితులే వస్తాయి. యేసు ప్రభువారు ఎవరు అంటే ఆయన దేవుని కుమారుడు, దేవునికి వారసుడు. ఆయనతో పాటుగా ఆయన యందు విశ్వాసం ఉంచిన నరులందరూ కూడా వారసులు. సో కాబట్టి దేవుడు మనల్ని అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఎలా? నా వారసులారా, మీరందరూ క్రీస్తు తోటి వారసులు. యేసుప్రభువారు ఒక్కడే వారసుడు కాదంట, ఆయనతో పాటు దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా వారసులేనంట. అర్థమైందా నేను చెప్తుంది? ఇప్పుడు శుభవార్త ఏంటి?
దేవుని వారసులము మనము. యేసు క్రీస్తు తోటి వారసులు ఎవరు? మానవులు. మరి యేసుక్రీస్తు వారు ప్రభువారు దేవుడైతే మరి నరులందరూ కూడా దేవుళ్ళు అవుతారు. అది ఓకేనా? అది లేఖనాల ప్రకారము సాధ్యము కాదు. దేవుడు ఒక్కడే. అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. సో ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఎందుకు మతము వెళ్ళింది అంటే, అపవాది యొక్క మాయ చేత యేసు ప్రభువారిని ఒక దేవుడిగా చిత్రీకరించి యేసు ప్రభువారి దేవుడిని చేసి మాయ చేసి వాళ్ళందరినీ రక్షణలో రానికుండా చేస్తుంది. మన మెసేజ్ ఏంటి ఇప్పుడు? ఎవరైతే యేసుక్రీస్తు వారిని దేవుడు అంటున్నారో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కళ్ళే అంటున్నారో, వీళ్ళందరూ దేవుని రాజ్యము చేరరు. వీళ్ళందరూ దేవుని రాజ్యం చేరరు, మాయలో ఉన్నారు. అందరూ కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేని పరిస్థితుల్లోకి వచ్చేశారు. చూద్దామండి, ఇంకా వచనాలు మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. యేసుప్రభువారు మనకిస్తున్న ఆ యొక్క విశ్రాంతి దినాన్ని మనం పొందుకోనీయకుండా మన మీద అసూయతో, మన మీద కుట్రతో, పగతో అపవాది చేస్తున్న మాయ ఇది. ఎవరైతే లేఖనాల గురించి అవగాహన లేదో, లేఖనాల యొక్క నాలెడ్జ్ లేదో, వారిని ఈజీగా మోసం చేస్తాడు అపవాది. అరే యేసుప్రభువారిని మోసం చేయాలని చూశాడు. అప్పుడు యేసుప్రభువారు వాక్యంతో తిప్పికొట్టాడు. ఈ రోజున పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తముగా మోసం జరుగుతుంది. ఒక వ్యక్తి అంటాడు, అందరూ క్రిస్మస్ చేస్తున్నారు కదా, వాళ్ళందరూ తప్పు అయిపోతారా? వాళ్ళందరూ తప్పేనా అని అడిగారండి. నా సమాధానం ఒకటే, వారందరూ తప్పు అయ్యే అవకాశం ఉందా? బైబిల్ వాక్యం తప్పు అయ్యే అవకాశం ఉందా? ఈ రెండిట్లో ఏది సాధ్యం చెప్పు అన్నాడు. ఇది ఎప్పటికీ తప్పు అవ్వదు, దీనిలో ఉన్న చేయి. వాళ్ళందరూ కూడా తప్పు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా మాయలో ఉండొచ్చు. వాక్యం కూడా ఉంది, సర్వలోకమును మోసపుచ్చుచున్న అపవాదనియు ఆది మహా ఘట సర్పము అని దానికి పేరు అని రాయబడి ఉంది. అందరినీ ఒకేసారి మాయ చేయగలిగిన కెపాసిటీ అపవాదికి ఉంది. అప్పుడు అతని దగ్గర జవాబు లేదు. అలా నేను అడిగేసరికి ఈ రోజున మీ అందరికి కూడా నేను అదే చెప్తున్నా. మన యొక్క అద్భుతమైన జీవితానికి అడ్డుకట్ట వేసేది ఎవరు? అపవాది. ఎలా? అసూయతో, కుట్రతో, రకరకాలుగా అబద్ధాలు మన ముందుకు తీసుకొచ్చి మన ముందు కళ్ళ ముందు మెస్మరైజ్ చేసి మాయలోకి తీసుకెళ్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా అండి చాలామంది పెద్ద స్టేజ్ వేసి పెద్ద పెద్ద ఫ్లడ్ లైట్లు పెట్టి సౌండ్ బాక్సులు ఇటు ఒక 10 ఇటు పక్క పెద్ద పెట్టి ఒక పాట పాడుతుంటే ఎట్లా ఉంటుంది? పెద్ద సౌండ్, డీజే సౌండ్ లాగా. సో ఇలాంటి పెద్ద పెద్ద ఆర్భాటం చేస్తే చాలామంది ప్రజలు నమ్ముతారు, ఇది నిజమే అయి ఉంటుంది, ఇంత పెద్ద బోధకుడు ఇంత పెద్ద మైకులో చెబుతున్నాడు కాబట్టి. మళ్ళీ 4 కోట్లు 5 కోట్లు పెద్దగా చర్చి కడితే బిల్డింగు, దాన్ని చూసి ఇది దేవుని సంఘం కాక ఏంటి ఇంకా అని వాళ్ళు చెప్పేది నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు. మనం వెళ్ళాం కదా మైసూర్లో ఒక పెద్ద చర్చి, ఓల్డెస్ట్, చూడటానికి ఎంత అందంగా ఉంది అది. అందులో చెప్పేవాళ్ళు ఆర్భాటంతో చెప్తారు, వినేవాళ్ళు ఎంత నమ్ముతారు ఆలోచించండి. చూసారా? ఈ లోకంలో అపవాదం చేసిన మాయ అదే, గ్రాండ్యూర్గా చేస్తుంది అనమాట. చేసి అందరినీ మెస్మరైజ్ చేస్తుంది అనమాట. అందరు గమనించుకోవాలి ఈ విషయాన్ని. ఇప్పుడు చూడండి గలతీ 4:7. ఎవరు యేసు ప్రభువారు తెలియకపోతే ఆయన చెప్పిన మెసేజ్ మనకు అసలు అర్థం కాదు, మనం దేవుని వారసులమే కాలేము. ఇంకా 6 నుంచి చదువుతాను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయముల్లోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడువే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. ఎవరు? ఈ రోజున యేసు క్రీస్తులాగా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో, యేసు క్రీస్తు కలిగిన మనస్సు, ఆ ఆత్మ ఎవరైతే పొందుకున్నారో వారందరూ దేవుని వారసులే. వాక్యం చెప్పుచున్నది, స్పష్టంగా చెప్పుచున్నది. ఇప్పుడు మనం తండ్రిని నాయన తండ్రి అని మొరపెడుతున్నామంట, తెలుసా?
అబ్బా తండ్రి అని మొరపెడుతున్నామంట మనం. నెక్స్ట్ వచనం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. మనం దేవుని వారసులము, యేసు క్రీస్తు తోటి వారసులము. ఆ లెక్కన యేసు ప్రభువారు ఎవరు, ఆయన చెప్పిన సువార్త ఏమిటి? ఎంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఎవరు ఉన్నారు? ఆ మాయలో ఎవరు ఉన్నారు? అందరూ గమనించాలి. 6-7 కలిసింది చూడండి. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసుల మొగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది. దేనికి? నిత్య జీవమునకు యేసుక్రీస్తుతో పాటుగా మనము వారసులగుటకై దేవుడు మనల్ని నియమించాడు. ఆ కృప మన మీద కుమ్మరించాడు సమృద్ధిగా. అందరికి అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఈ చిన్న విషయం అర్థం కాకుండా ఎలా దేవుని యొక్క సువార్తను అర్థం చేసుకుంటారు? యేసుప్రభు వారి యొక్క సువార్త ప్రకారం మనందరం దేవుని రాజ్యం చేరాలి. ఆ దేవుని రాజ్యంలో చేరిన వారందరూ దేవుని కుమారులు, కుమార్తెలు. వారందరూ దేవునికి వారసులు. ఎలాంటి వారసులు? యేసుక్రీస్తుతో సమానంగా వారసులు. అందరూ గమనించాలి. యేసుక్రీస్తుతో సమానంగా వారసులు అయినప్పుడు యేసుప్రభు వారు దేవుడైతే మనము దేవుళ్ళు అవుతాం. ఆయన రాజు అయితే మనము రాజు అవుతాం. ఆయన ప్రభు అయితే మనము ప్రభు అవుతాం. ఆయనకి ఏ ఆస్తి, సంపద, అధికారం అనుగ్రహించబడుతుందో మనకు కూడా అదే అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు మతస్థులు ఆలోచించాలి, యేసుప్రభు వారు తండ్రికి కుమారుడా లేకపోతే తండ్రేనా? ఎలా అవుతాడు ఆయన? ఆయనకి ఆయనే వారసుడు. ఆలోచించాలి. నెక్స్ట్ వచనానికి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఒక మర్మం ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలువారై ఉన్నారనేది ఇది ఒక మర్మం అండి. ఈ మర్మాన్ని ఈ రోజున బయటపెడుతున్నాడు దేవుడు. యేసుక్రీస్తు వారు ఎవరిప్పుడు? ఆయన మనతో పాటుగా ఉన్నవాడు, మనం ఆయనతో పాటు వారసులము. ఎంత స్పష్టం! క్లియర్గా పౌలు గారు చెప్పిన విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఇది ఒక మర్మాన్ని బయటకు తీసుకొచ్చాడు కదా. ఎవరైతే సువార్త వలన యేసుక్రీస్తు నందు ఇప్పుడు ఉన్నారో వారందరూ ఏమండి? యూదులతో పాటు సమాన వారసులవుటకు. యేసుక్రీస్తు నందు అన్ని జనులు కూడా నిజమైన యూదులు అవుతున్నారు యేసుక్రీస్తుతో పాటు. ఈ ఒక్క పాయింట్ యేసు ప్రభువారు ఎవరో మనకి తెలియచేస్తున్నది. నెక్స్ట్ వచనానికి వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారము వారసులై ఉన్నారు. వాగ్దానం ప్రకారం వారసుడు యేసు ప్రభువారు ఒక్కడే అనుకుంటున్నాం మనం. లేదు, దేవుని వాక్యం ప్రకారం మనం అందరం కూడా వారసులమే. ఈ ఒక్క పాయింట్ ఎన్ని వందల సంవత్సరాలుగా ఎంతమంది అయితే యేసు ప్రభువారిని దేవుడని, త్రిత్వమని నమ్ముచున్నారో రద్దు చేయబడుతుంది. అందరూ ఈ విషయాన్ని గమనించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అందరూ దేవుని వారసులు అవ్వాలని కోరుతున్నాను నేను. యేసుక్రీస్తులాగా అందరూ మార్పు చెందాలి, నిజమైన మారు మనసు పొందాలి. నెక్స్ట్ వచనానికి వెళ్దాం. 2వ తిమోతి 2వ అధ్యాయము 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. యేసు ప్రభుతో పాటు ఏలేది ఎవరండి? ఆయనతో సమానులేనా లేకపోతే ఆయన కిందున్న వారు ఏళ్తారా? యేసు ప్రభుతో సమానంగా ఉండగలిగితే ఆయనతో పాటు వెళ్తాం. ఈ రోజున యేసుక్రీస్తుని గుర్తెరగలేకపోతే, రికగ్నైజ్ చేయకపోతే, ఆయన ఎవరో గ్రహించలేకపోతే మనం ఆయనతో పాటు ఏలలేము, ఆయనతో పాటు సమానంగా ఉండలేము అని ఈ యొక్క వచనం మనకి స్పష్టంగా చెప్తుంది. జాగ్రత్తగా గమనించండి. రైట్, నెక్స్ట్ వచనానికి వెళ్దాం. ఈ అధ్యాయం అంతా చదువుకోండి, చాలా ఇంపార్టెంట్. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా
నా సింహాసనం ముందు కూర్చుండనిత్తును. అదిగోండి, యేసు ప్రభువారితో సమానంగా దేవుడు ఆయనకిచ్చిన సింహాసనం మీద కూర్చుండబోతున్నారు ఎవరు? మానవులు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని మూలముగా పుట్టినవారు, వారందరూ మరలా వారి పొజిషన్ తెచ్చుకోబోతున్నారు. యాక్చువల్గా ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. ఎందుకండి యేసుక్రీస్తుతో పాటు సమాన వారసులుగా చేసి మానవులకి ఎంత ఆధిక్యత వస్తుంది ఏంటి అని? నిజానికి లేఖనాల ప్రకారం ఇది ఆదాము యొక్క పొజిషన్. ఆదాము మరియు అతని సంతానంకు దేవుడిచ్చిన పొజిషన్. పాపము ద్వారా వీరు కోల్పోయారు. ఇక్కడికి వచ్చేసి ఏం తిందుమా, ఏం త్రాగుదామా, ఎలా బట్టలు కడదామా, ఎంతమంది పిల్లలను కందామా, ఏం బువ్వ తిందామా, ఏం ఎంజాయ్ చేద్దామా అని రాంగ్ టార్గెట్స్లో వెళ్ళిపోయి జీవితాన్ని 80 సంవత్సరాల వరకు ఏదో వాళ్ళ గోల్లో వాళ్ళు జీవించేసి అయిపోయింది, నేను లైఫ్ అయిపోయింది, వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఇది ఒక సైకిల్గా మాయలో జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు యేసు క్రీస్తు వారు వచ్చి జ్ఞానం మనకి ఇస్తున్నారు. గత 2000 సంవత్సరాలుగా ఆయన ప్రయత్నిస్తున్నది ఇదే. మీరెవరో మీకు తెలుసా? ఈ గోల్లో ఎందుకున్నారు మీరు? ఈ 80 ఇయర్స్ లైఫ్ని ఎందుకు ఇట్లా జీవిస్తున్నారు? మీకు అర్థం చేసుకోరా? ఎప్పుడు ప్రశ్నలు అడగరా అంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నిజానికి మన పొజిషన్ మనకే ఇస్తున్నాడు క్రీస్తు ద్వారా తండ్రి. మనకి ఏదైతే నిర్ణయించాడో ఆ నిర్ణయించిన పొజిషన్ మనం పోగొట్టుకున్నాం కాబట్టి ఇంకొక కుమారుని, ఇంకొక ఆదామును పంపించి మళ్ళీ తండ్రి చేత మనల్ని జన్మింపచేసి తండ్రి మూలంగా జన్మించిన తర్వాత ఆ పొజిషన్ మరలా మనకిస్తున్నాడు. దాట్ ఈజ్ నథింగ్ బట్ జాయింట్ హెయిర్స్ ఆర్ కో హెయిర్స్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో సమాన వారసులము అవుతున్నాము. ఇది సింపుల్ పాయింట్. ఇదే సువార్త యొక్క అర్థము. మనందరినీ ప్రభువారు అర్థం చేసుకోమంటున్నారు. ఇక్కడ ఈ యొక్క పాప జీవితంలో మగ్గిపోవద్దు అంటున్నాడు. 10 ఆజ్ఞలు పాటించడం అనేది కష్టంగా ఎందుకు తయారయ్యేదంటే అవి నీకోసమని అర్థం కానప్పుడు. అవి నీకోసమే. నువ్వు ఎప్పుడైతే అబద్ధం ఆడకుండా ఉంటావో యూ ఫీల్ బెటర్. యూ ఫీల్ బెటర్ అండ్ యూ లివ్ లైక్ ఏ కింగ్. రాజులాగా జీవిస్తావు. ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్న వాటి కోసం అబద్ధాలు ఆడతావో, మోసం చేస్తావో, తప్పుడు కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తావో అప్పుడే నీవు దాక్కొని బతకాల్సి వస్తుంది. కాన్ఫిడెన్స్ ఉండదు లైఫ్లో. దొంగగా బతకాల్సి వస్తుంది. ధైర్యంగా, పరిశుద్ధంగా, నీతిగా దేవుని కుమారుని లెక్క బతకమని దేవుడు అంటే అది మర్చిపోయిన మానవుడు అపవాదిలాగా బతుకుతున్నాడు. ఇది అర్థం చేసుకోవాలి. ఈ రోజున నేను మనవి చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్త గమనించండి. ఇక్కడ 3, 4 కలిపి రాయబడి ఉన్నాయి. వారసులకు ఇచ్చేది ఏంటి? దాన్ని ఏమంటారు చెప్పండి? ఎవరైనా తెలుగులో కూడా, చాలామందికి తెలుగు కూడా అంత లోతుగా వచ్చే పరిస్థితి లేదు ఈరోజు. ఎందుకని? ఏదన్నా టెక్నికల్ నేర్చుకొని ఒక ఉద్యోగం సంపాదించి ఏదన్నా అవ్వాలి అట్లా వెళ్ళిపోతున్నాం, కానీ భాష మీద కూడా పట్టులేదు. విన్నారు ఎప్పుడైనా స్వాస్థ్యము అన్న మాట? విన్నారు ఎప్పుడన్నా? స్వాస్థ్యము విన్నారా? ఎప్పుడన్నా విన్నారా? స్వాస్థ్యము, దాన్నే ఇన్హెరిటెన్స్ అంటారు. ఒక వారసులకు వచ్చేది స్వాస్థ్యమే. ఓకే, తండ్రి యొక్క స్వాస్థ్యం అంతా వారసులకు వచ్చింది. అదే ఇక్కడ రాశారు చూడండి 1 పేతురు పత్రికలో, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఎవరండినా? యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా జాగ్రత్త గమనించండి, అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదినైన స్వాస్థ్యము. అదిగోండి స్వాస్థ్యము. ఇది ఎవరికి ఇస్తారు? వారసులకు ఇస్తారు. మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. అదిగోండి దేవుని మూలంగా మళ్ళీ పుట్టాము. ఇప్పుడు మన ఫాదర్ ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఎవరైతే బాప్తీసం తీసుకుంటున్నారో వాళ్ళు మరలా పుడుతున్నారు.
ఈసారి తండ్రి ఎవరు అంటే దేవుడే, తండ్రి అయిన దేవుడే వాళ్ళు అందరికీ తండ్రి. మనం అందరము ఒక తండ్రి పిల్లలు అన్నమాట, ఎక్లీషాలో ఉన్నవాళ్ళు. అందుకే నేను చెప్తూ ఉంటాను, జెన్నీ వాళ్ళ మమ్మీ నాకేమైంది ఈ లోకానుసారంగా భార్య అవుతుంది, కానీ క్రీస్తునందు సోదరి. మీరందరూ కూడా, నేను మీకు బావ అవ్వచ్చు, మీకు వరుస ప్రకారం వరుస అవ్వచ్చు, కానీ యేసుక్రీస్తునందు సహోదరుడిని నేను. దేవుని రాజ్యం ప్రకారం రిలేషన్లో చూస్తే అందరికీ నేను సోదరుడిని, మీరందరూ నాకు సహోదరి. అది లెక్క. ఎందుకంటే దేవుని రాజ్యంలో పెళ్ళిళ్ళు భార్యలు అవి ఏ ఉండవు, అందరూ దేవదూతల వలె ఉంటారు. యేసు ప్రభువు చెప్పారు. అందరికి అర్థమైందా? సో స్వాస్థ్యము అందరికీ అనుగ్రహించాడంట. దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఎంత బాగుందో చూసారా? అక్షయమైనదియు నిర్మలమైనదియు ఆడబారనిదియు నై నా, ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. వాడబారదియు నైనా అంటే ఎవరికైనా అర్థమైందా? వాడిపోయింది. మనం వాడిపోతున్నాం చూడండి. నాకు తెల్ల జుట్టు వచ్చేసింది, నా ఫోటో నిన్న పెట్టాను కదా, ఎంత క్యూట్గా ఫోటో బాగున్నాను కదా, ఇప్పుడు చూడండి ఎట్టున్నాను, అదే కదా. వాడిపోతామండి మనం. ఉదయం పూసిన పువ్వు సాయంత్రానికి వాడిపోద్ది. కానీ దేవుని రాజ్యంలో వాడబారది నైనది మనకి ఇవ్వబోతున్నాడు దేవుడు. అందరికి అర్థమవుతుందా? లైఫ్ని అర్థం చేసుకోవటం అనేది దేవుని ఆత్మ కలిగిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది. దేవుని సన్నిధిలో వాళ్ళు ఉండి చక్కగా స్టూడెంట్ లాగా నేర్చుకుంటారు. ఓకే, రైట్. ఈ యొక్క సందేశం మనకి ఆఖరి వచనం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయముల్లో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో, స్వాస్థ్యం ఎవరికి వచ్చుద్దన్నాను నేను? వారసులకు వచ్చుద్ది. మళ్ళీ చూద్దాం. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగునట్లు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. మనము దేవుని వారసులము, దేవుని స్వాస్థ్యము పొందదగిన వారము, పాత్రులము. ఎంత గొప్పగా ఇక్కడ చెప్పబడింది. ఎంతమందికి అర్థమవుతుంది? వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఏమనగా, యేసు ప్రభువారు మన తోటి వారసుడు, మనము ఆయన తోటి వారసులము. ఆయన మన స్వాస్థ్యం మనకి ఇవ్వటానికి తండ్రి చేత పంపబడ్డాడు. ఈ లోకంలో మనం మోసపోకుండా ఉండాలని ఈ విశ్రాంతి దినము యొక్క జ్ఞానం ఇచ్చాడు. ఇలాంటి అద్భుతమైన సువార్త జ్ఞానాన్ని కూడా మనకి తెలియపరిచాడు. ఈ రోజున అందరూ జాగ్రత్తగా ఎవరి జీవితాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తూ, మరి ఒకసారి ఈ యొక్క సందేశాన్ని విని స్పష్టంగా అన్ని వాక్యాలను పరిశీలన చేసి గమనించాలని మనవి చేస్తూ ఈనాటి సువార్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మరలా వచ్చేవారు ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు.